నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవతనికి వ్యక్తి పేరు కూడా ప్రత్యేకముగా దేవుడు చెప్పాడు. ఏమని? ఇస్సాకు. God is specific about people. It is about Sarah. It is about Isaac. It is not about Hagar or Keturah. It is not about Ishmael. It is specifically about Isaac. ప్రత్యేకంగా దేవుడు చెప్పాడు. రెండవది, స్థలము గురించి ప్రత్యేకంగా దేవుడు కానాను పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆదికాండం 21వ అధ్యాయం 2వ వచనం చూడండి, ఎంత బాగా రాస్తుంది. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో సారా గర్భవతి, అతని ముసలితనం ముందు అతని కుమారుని ఏంటట? నిర్ణయ కాలం. అపాయింటెడ్ పీపుల్, అపాయింటెడ్ ప్లేస్, అపాయింటెడ్ టైం. ఇది గుర్తుంటే చాలండి. 3 దేవుడు ప్లాన్లను రీప్లేస్ చేసేటోడు కాదండి. వ్యక్తులు రీప్లేస్ చేసేటోడు కాదు. ప్లేసులు రీప్లేస్ చేయడు. ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, ఏ వరకు కాకపోతే బి వరకు సి అని చెప్పుకునే దేవుడు కాదు. వెన్ హీ ప్లాన్స్ పర్ఫెక్ట్లీ.